ఓం శ్రీ మాత్రే నమః. ఆ బ్రహ్మాండ భాండ రక్షకురాలైనటువంటి ఆ జగజ్జనని లలితా పరమేశ్వర దివ్య చరణాల విందాలకు వందనాలు సమర్పిస్తూ మన ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక ఆధ్యాత్మిక నమస్కారాలండి. మానవ జన్మ లభించడమే ఒక అదృష్టం కదా. అలాంటి జన్మలో ఆ దేవి భాగవతాన్నో సౌందర్యడాలను స్మరించే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం. మరి వాక్కుకే అందనటువంటి ఆ పరాశక్తిని మన వాక్కుతో కొలిచే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకం అమ్మవారి జిహ్వ మహిమను, సరస్వతీదేవి కూడా ఆశ్రయించినటువంటి ఆ పరాశక్తి వైభవాన్ని తెలియజేసే సౌందర్యలహరి 64వ శ్లోకం అండి. మరి ఎంతో నిష్ఠతో, పరమ పవిత్రమైన అంతఃకరణతో ఈ శ్లోకాన్ని, మళ్ళీ ఈ శ్లోకం వెనుకుండేటువంటి దివ్య రహస్యాన్ని శ్రవణం చేద్దాం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కదా ప్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశగచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. ఎంత గొప్ప ధ్యానం అండి ఇది. మీరు ఈ శ్లోకాలను కేవలం ఒక స్తోత్రంలా కాకుండా, నా అమ్మ నాతో మాట్లాడుతోంది, నేను మా అమ్మ వైభవాన్ని పాడుకుంటున్నాను అనే ఒక సంపూర్ణమైన ఆసక్తితో, అమితమైన ఇష్టంతో చదవండి అందరూ. మీలో ఆరాటం, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ శ్లోకాల వెనుక ఉండేటువంటి ఆ గూఢార్థాలు, ఆ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు ఇంకా బాగా చాలా సులభంగా అర్థమవుతాయి. మరి అమ్మవారి జిహ్వను ఎందుకు జపాపుష్పంతో పోల్చారో, సరస్వతీదేవి ఎందుకు మాణిక్య వర్ణాన్ని పొందిందో, ఈ శ్లోకంలో దాగి ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు ఒక్కో పాదాన్ని విడమర్చి తెలుసుకుందాం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథా మ్రేడన జపా. ఆదిశంకరుడు ఈ ఒక్క పాదంలోనే అమ్మవారి భక్తి, ప్రేమ, అనురాగం, ఇంకా పరమశివుని పట్ల ఉండేటువంటి అచంచలమైన అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించారండి. అవిశ్రాంతం అంటే ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరంగా, ఎల్లప్పుడూ అని అర్థాలు వస్తాయి. పత్యుహు అంటే ఇక్కడ భర్త అయినటువంటి పరమశివుని, తన భర్త అయినటువంటి పరమశివుని యొక్క అని. గుణగణ అంటే అనేకమైనటువంటి గుణాలు కలవాడు అని. అనంతమైన కళ్యాణ గుణములు అంటే ఎవరు? ఆ పరమశివుడు అనమాట. దయ, కరుణ, మంగళ స్వరూపం మొదలైనవన్నీ ఉన్నవాడనమాట. శివుడి గుణాలన్నీ లెక్క పెట్టలేనివండి. ఆయన కరుణారసం, ఆయన భక్తవత్సలత్వం, వైరాగ్యం, జ్ఞానం, శాంతం, క్షమ, దయ, అనుగ్రహం ఇవన్నీ కూడా అనంతమైనవండి. అటువంటి అసంఖ్యాక గుణాలను సూచించడానికి ఇక్కడ శంకరుడు గుణగణ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. కథ అంటే లీలలను, గాథలను, మహిమలను వర్ణించడం, కీర్తించడం, ఇంకా స్మరించడం, ఇలా అర్థాలు వస్తాయన్నమాట. ఆమ్రేడన అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ మళ్ళీ పలకడం, పదే పదే ఉచ్చరించడం అనమాట. మరణ మననం చేయడం అని అర్థాలు వస్తాయి. జప అంటే జపం చేయుచున్నట్టుది. జపం అంటే ఏంటి? ఒక నామాన్ని లేదా ఒక మహిమను పదే పదే చదువుతూ ఉండడం అనమాట, స్మరించడం అనమాట. ఇక్కడ అమ్మవారి జిహ్వ అంటే నాలుక పరమశివుని మహిమలను జపిస్తోందిట. ఇది కేవలం ఒక శబ్ద జపం కాదండి, ఊరికి శబ్దంతో వచ్చేటువంటి జపం కాదు. ఆవిడికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ జపం, భక్తి జపం, ఆనంద జపం అన్నమాట. అంటే తన భర్త అయినటువంటి ఆ పరమశివుని యొక్క దివ్య గుణగణాలను, ఆయన లీలలను, ఆయన వైభవాలను ఏమాత్రం అలసట లేకుండా నిరంతరంగా పదే పదే స్మరిస్తూ జపం చేస్తున్నట్టుది అమ్మవారి నాలుక అని ఈ పాదానికి అర్థం వస్తుందన్నమాట. ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ ఒక్క పాదంలోనే ఆదిశంకరాచార్యులు వారు ఎంతటి ఉన్నతమైన రహస్యాన్ని దాచి ఉంచారో చూడండి. సాక్షాత్ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ జగన్మాత, ఆ పరమేశ్వరి కనుక తెలిస్తే జరగదంటూ ఏదీ లేదు. కానీ ఆమె లోకానికి ఒక ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తోంది. ఏంటంటే పతివ్రతా శిరోమణిగా అమ్మవారు ఇదందరికి ఒక మార్గదర్శకంగా చెప్తోందనమాట. లోకమాత అయినప్పటికీ కూడా ఆవిడ
ఆవిడ శివుని అర్ధాంగి. అందుకే భర్త అయినటువంటి శివుని యొక్క గుణాలను కీర్తించడమే తన పరమ కర్తవ్యంగా భావిస్తోందిట. ఆమె నాలుకకు విశ్రాంతి అనేదే లేదుట. ఎప్పుడు శివ శివ అంటూ ఆ నామస్మరణలోనే మునిగి తేలిపోతూ ఉంటుందిట. ఇటువంటి మార్గాన్ని మనకి ఈ శంకర్లు మనకి చూపిస్తున్నారు ఇక్కడ. ఆమ్రేడన అంటే వ్యాకరణంలో మామూలుగా ఈ గ్రామర్ లో చెప్పాలంటే పదే పదే నొక్కి చెప్పడాన్ని, స్ట్రెస్ చేసి చెప్పడాన్ని ఆమ్రేడితం అంటారు. అంటే ఇక్కడ అమ్మవారు శివుడి లీలను ఏదో ఒకసారి చెప్పి వదిలేయట్లేదండి. ఆ అమృతమైనటువంటి ఆ గాథలను, ఆ మహిమలను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ నామాన్ని ఒక మహామంత్రంలాగా జపం చేస్తోందిట. అందుకని ఇక్కడ ఆమ్రేడన అని ఉపయోగించారు. సకల లోకాలను శాసించేటువంటి ఆ అమ్మవారే అంతలా నిరంతరం నామజపం చేస్తుంటే మరి సామాన్య మానవులైనటువంటి మనము ఆ భగవన్ నామస్మరణ ఎంతగా చేయాలో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. అదే మనకి ఈ వాక్యం ఇక్కడ మనకి గుర్తు చేస్తోందన్నమాట. ఎప్పుడైతే ఒక వాక్కు నిరంతరం దైవ చింతనతో పవిత్రమైన నామస్మరణతో కూడి ఉంటుందో ఆ నాలుకకు అద్భుతమైన వాక్ సిద్ధి కలుగుతుందని మనకి శంకరాచార్యుల వారి ఈ పాదం ద్వారా మనకి ప్రబోధించారండి. ఇక తర్వాతి పాదం, జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతిసా. ఇక మొదటి పాదంలో అయితే అమ్మవారి జిహ్వ అంటే అమ్మవారి నాలుక పరమశివుని గుణగణాలను నిరంతరం జపిస్తోందని చెప్పినటువంటి ఆ శంకరాచార్యులు ఇప్పుడు ఆ జపం వల్ల అమ్మవారి జిహ్వ కలిగినటువంటి దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తున్నారట. ఏంటది? జపా పుష్ప అంటే జపా కుసుమం. ఏంటి జపా కుసుమం అంటే? మందార పువ్వుట, ఎర్రని మందార పువ్వు. మనము దేవి ఆరాధనలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం కదా. ఈ పువ్వు గాఢమైన అంటే డార్క్ ఎరుపు రంగులో ఉంటుంది. మందార పువ్వు శక్తి, ప్రేమ, భక్తి, తేజస్సు, మంగళం అనే భావాలకి ఇది ఒక ప్రతీక అన్నమాట. అందుకే ఎప్పుడు చూడండి అమ్మవారి ఆరాధనలో ఈ జపా పుష్పాన్ని సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అందరూ. ఛాయ కాంతి వంటి కాంతి కలిగినది అంటే రంగు కలిగినది అని. తవ నీ యొక్క, జనని అంటే ఓ జగన్మాత, జిహ్వ అంటే నాలుక. కానీ ఇక్కడ ఈ నాలుక అని చెప్తున్నారు కదా, ఈ నాలుక అనేది కేవలం ఒక శరీర అవయవానికి చెప్పట్లేదు. అది ఒక శరీర అవయవం మాత్రమే కాదు, ఇది ఒక వాక్కుకి ప్రతీక. ఇది మంత్రాలకి నిలయం. ఏది? ఈ నాలుక. ఇది వేదాల ప్రవాహానికి మూలం. ఇది సరస్వతీదేవి నివాస స్థానం అని చెప్తున్నారు. ఇక జయతి సా, సా అంటే అటువంటి నాలుక. జయతి అటువంటి నాలుక అన్నిటికంటే శ్రేష్టంగా ప్రకాశిస్తోంది అని, అందరినీ ఆకర్షిస్తోంది అని జయతి అంటే. అంటే అంత గొప్పగా వెలిగిపోతోంది అనమాట. అంటే సర్వోత్కృష్టంగా ప్రకాశిస్తోంది అని అర్థం అన్నమాట. ఇక దీనికి ఈ పాదానికి అర్థం ఏంటంటే, ఓ జగజ్జనని పరమశివుని గుణగణాలను నిరంతరం జపించడం వల్ల నీ నాలుక జపా పుష్పం వంటి గాఢమైన ఎర్రని కాంతిని పొంది సర్వలోకాలలో అత్యంత శోభాయమానంగా, అత్యంత శ్రేష్టమైనదిగా, విజయవంతంగా ప్రకాశిస్తోంది తల్లి అని ఈ పాదానికి అర్థం అన్నమాట. మరి ఈ చిన్న పాదంలో శంకరాచార్యుల వారు ప్రకృతిని, దైవత్వాన్ని ఎట్లా ముడిపెట్టారో చూడండి. అమ్మవారి నాలుకని దేంతో ముడిపెట్టారు? ప్రకృతి, జపా పుష్పంతో పోల్చారన్నమాట. ఇంకొక సూక్ష్మ రహస్యం ఏంటంటే, ఈ జపా పుష్పం అనే పదంలోనే ఒక శబ్దం ఉంది, జప. జప అంటే శంకరుడు ఉద్దేశపూర్వకంగానే ఈ ఉపమానాన్ని ఎంచుకున్నారు, ఈ జప అనేది. ఎందుకంటే జపం చేస్తూ ఉండేటువంటి జిహ్వ కనుక జపా పుష్పంలో మారిపోయిందని ఇదొక ఆధ్యాత్మిక సందేశం కూడా అందరికి రెండు రకాలుగా చెప్పారనమాట. ఇక జయతి అనే పదం యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే మనము ఇది ఇక్కడ శంకరాచార్యుల వారు కేవలము జయతి అంటే ఉంది అని చెప్పట్లేదు, విజయం సాధిస్తోంది అన్నారు. ఎందుకు? లోకంలో ఎందరో దేవతలు, వాగ్దేవతలు ఉన్నారండి. కానీ ఆ లోకమాతకు అయినటువంటి ఈమె నాలుక అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ఈ నాలుక నుంచే సకల వేదాలు, మంత్రాలు, సమస్త జీవుల మాటలు ఉద్భవించాయి కదా. మరి సకల శబ్దాలకు మూలమైనటువంటి ఆ నాలుక సర్వశ్రేష్టమైనది. అందుకనే జయతి సా జిహ్వా అని చెప్పారనమాట శంకరులు. ఇక్కడ మనకి ఈ పాదం ద్వారా మన భక్తులందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఎవరైతే తమ వాక్కును అనవసరమైన విషయాలకు, నిందలకు ఉపయోగించకుండా పవిత్రమైన నామస్మరణకు ఉపయోగిస్తారో
వారి నాలుక కూడా ఆ లలితాదేవి అనుగ్రహ కాంతితో నిండిపోయి వారు పలికే ప్రతి మాట సమాజంలో జయిస్తుంది, అంటే వాక్ సిద్ధి లభిస్తుంది అని శంకరాచార్యులు వారు ఈ పాదం ద్వారా మనందరికీ ఒక లోతైన సందేశాన్ని అందించారండి. శివనామాన్ని జపించినటువంటి జిహ్వ జపాపుష్పమైంది. మరి దేవి నామాన్ని జపించిన హృదయం ఏమవుతుంది? దేవాలయం అవుతుందండి. అది ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక తర్వాతి పాదం, యదగ్రాసి నాయాహ స్ఫటిక దృశ దచ్చచ్చ విమయి. ఇప్పటి వరకు శంకరాచార్యుల వారు అమ్మవారి నాలుకను అంటే జిహ్వను జపాపుష్పంతో పోల్చి వర్ణించారు కదా. ఇప్పుడు ఆ జిహ్వపై ఆసీనురాలే ఉండేటువంటి సరస్వతీదేవి గురించి ఒక అద్భుతమైన కల్పన మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది ఒక రూపం యొక్క వర్ణన ఒక్కటే కాదండి, ఇక్కడ అమ్మవారి రూపవర్ణన కాదు. ఈ వాకుకు మూలం ఎవరు, జ్ఞానానికి మూలం ఎవరు అనే ప్రశ్నలకి సమాధానంగా నిలిచేటువంటి గొప్ప తాత్విక భావం ఈ పాదంలో దాగి ఉందన్నమాట. ఇక అర్థానికి వెళ్తే కనుక యత్, ఏ నాలికైతే, ఏ జిహ్వ అయితే, అగ్ర అంటే చివరి భాగం, అంటే నాలుక యొక్క ముందు భాగం అన్నమాట. ఆసీనాయ, ఆసీనాయలోనే అర్థం తెలుస్తోంది మనకి, కూర్చుని ఉన్నటువంటి అంటే కొలువై ఉన్నటువంటి ఎవరు, ఆ సరస్వతీదేవి అన్నమాట. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారి జిహ్వ ఆ నాలుక అగ్రభాగంలో కొలువై కూర్చుని ఉందని భావం అన్నమాట. యథాగ్రాసీ నాయ మూడు కలిపితే యథాగ్రాసీ నాయ అంటే ఏ జిహ్వ యొక్క అగ్రభాగంలో ఆసీనురాలై ఉందో అని అర్థం అన్నమాట. ఇక్కడి నుంచి అమ్మవారి ఆ సరస్వతీదేవి అమ్మవారి గురించి వర్ణన ప్రారంభమవుతుందన్నమాట. స్ఫటిక దృషద్, స్ఫటిక మణి, దృషద్ అంటే మణి, స్ఫటిక మణి శిలవలే స్వచ్ఛమైనది, అంటే స్ఫటిక మణి అంటే స్వచ్ఛమైనది, నిర్మలమైనది, మచ్చలేనిది, పూర్తిగా పారదర్శకమైనది, ట్రాన్స్పరెంట్ అనమాట. దృషత్రాయి అంటే శిల అనమాట. ఇక్కడ స్ఫటిక శిల, దృషద్ అంటే రాయి, శిల అని అర్థం. అచ్చచ్చ, దచ్చచ్చ ఉంది కదా, అచ్చచ్చ అంటే అత్యంత నిర్మలమైన, అంటే అత్యంత స్వచ్ఛమైన, ప్యూర్లీ ట్రాన్స్పరెంట్ అనమాట, చిన్న మచ్చ కూడా లేదనమాట. చవి అంటే కాంతి, వర్ణము అని. అచ్చచ్చవి అంటే నిర్మలమైన కాంతి, రెండు కలిపితే. మయి నిండి ఉన్న, అటువంటి రూపంతో ఉన్నా అని అర్థం. అంటే స్ఫటిక శిల వంటి నిర్మలమైన, స్వచ్ఛమైన, తెల్లని కాంతితో నిండిన స్వరూపం కలిగినది అని చెప్తున్నారు ఎవరు, ఆ సరస్వతీదేవి అన్నమాట. ఇక్కడ సరస్వతీదేవి యొక్క రూపవర్ణన గురించి చెప్పారు. ఇక దీని భావం ఏంటంటే, ఆ జపాపుష్పంలా ఎర్రగా ప్రకాశించే అమ్మవారి ఆ జిహ్వ చివరి భాగంలో అగ్రభాగంలో స్ఫటిక శిల వలె స్వచ్ఛమైన, నిర్మలమైన, తెల్లని కాంతితో ప్రకాశించే సరస్వతీదేవి కొలువై ఆసీనురాలై ఉంది అని చెప్తున్నారు. ఇక దీని అర్థం ఏంటంటే, శంకరాచార్యుల వారు ఈ పాదంలో కూడా ఆ జ్ఞాన స్వరూపుడైన సరస్వతీదేవి ఎక్కడ ఉంటుంది, ఆ అసల స్వరూపం ఎలాంటిదో మనందరికి కళ్ళ కట్టినట్లు చూపించారు. మరి ఇందులో దాగి ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటంటే, సరస్వతీదేవి నివాస స్థానం గురించి చెప్పారు, అచ్చ దాని గురించి కూడా చెప్పారు. ఇక సరస్వతీదేవి నివాస స్థానం ఏంటి, చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవి ఎక్కడో ఆ బ్రహ్మలోకంలోనే కాదండి, సాక్షాత్ జగన్మాత అయినటువంటి ఆ లలితాదేవి నాలుక కొనపైనే, దాన్ని యథాగ్రాసీ నాయ అని చెప్పారు, నిరంతరం కూర్చుని ఉంటుందిట. అమ్మవారి అనుగ్రహ భాషణాలకు, సకల వేద మంత్రాల ఉచ్చరణకు కూడా ఆ వాగ్దేవతే అంటే ఆ సరస్వతియే మూలం అన్నమాట. ఇకపోతే అచ్చ అంటే స్వచ్ఛత, స్వచ్ఛతకి పరాకాష్ట అన్నమాట అది. అంటే శంకరాచార్యుల వారు ఇక్కడ అచ్చ అనే పదాన్ని 2 సార్లు వాడారు, అచ్చచ్చ విమయి అని. అంటే ఏదో మామూలు తెలుపు కాదండి, తెలుపు వర్ణం కాదు, ఏ రకమైన మలినము, మచ్చ, రంగు లేని పరమ పవిత్రమైన, పారదర్శకమైన తెలుపుదనం అన్నమాట. అందుకని అచ్చచ్చ అని చెప్పారు. లోకంలో బుద్ధి, జ్ఞానం అనేవి అంత స్వచ్ఛంగా ఉండాలని చెప్పడానికి సంకేతంగానే ఆయన సరస్వతీదేవిని స్ఫటిక రూపంతో పోల్చారు ఇక్కడ. ఇంకా దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే, మన భక్తులందరికీ మన నాలుగు చివర కూడా సరస్వతీదేవి చేరాలి అంటే మన మనస్సు కూడా స్ఫటికంలాగా నిర్మలంగా మారాలి. ఎప్పుడైతే కుటిలత్వం లేకుండా స్వచ్ఛమైన బుద్ధితో మనం అందరము ఉంటామో అప్పుడు అమ్మవారి నాలుకపై ఉండేటువంటి ఆ వాగ్దేవత కాంతి మన వాక్కులో కూడా ప్రతిబింబిస్తుంది అని
మనందరికీ చెప్పేటువంటి అంతరార్థం ఈ పాదం ద్వారా. ఈ శ్లోకం పూర్తి కావడానికి ఇంకా తర్వాతి పాదమైన కూడా దీంతో ముడిపడి ఉంటుందన్నమాట. అంటే ఈ తెల్లటి సరస్వతీదేవి అమ్మవారి ఎర్రటి నాలుకపై కూర్చోవడం వల్ల ఏమైంది అనేది ఆ తర్వాత పాదంలో ఉంటుంది అనమాట. ఎర్రని మాణిక్యంలా మారిపోతుంది అని చెప్పడం అనేది ఈ తర్వాత పాదంలో మనకి వచ్చిన తర్వాత ఈ శ్లోకం పూర్తవుతుంది అనమాట. ఈ చివరి పాదం అనమాట ఇది. సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుషా. ఈ చివరి పాదం ఈ శ్లోకానికే మకుటం లాంటిది. మరి అమ్మవారి నాలుక యొక్క ఎరుపు కాంతి దానిపై కూర్చున్నటువంటి సరస్వతీదేవిపై పడినప్పుడు ఏమైందిట? ఒక అద్భుతమైన రంగుల మార్పిడిని ఇక్కడ శంకరాచార్యుల వారు ఇందులో అత్యంత రమణీయంగా మనకి వర్ణించారు. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకంలోని మొదటి 3 పాదాల్లో ఏం చేశారు శంకరాచార్యుల వారు? అమ్మవారి జిహ్వ గురించి, అమ్మవారి జిహ్వ నా జపా పుష్పంలో గాఢ ఎరుపుతో ప్రకాశిస్తోందని, ఆ జిహ్వ అగ్రభాగంలో స్ఫటికంలా స్వచ్ఛమైన సరస్వతీదేవి ఆసీనురాలే ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఆ దృశ్యం యొక్క పరాకాష్ఠని మనకి ఈ చివరి పాదంలో వర్ణిస్తున్నారన్నమాట. సరస్వత్యాహ అంటే చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవి యొక్క అని. మూర్తి అంటే దివ్య మంగళ స్వరూపం. ఎవరిదండి? ఆ సరస్వతీదేవి యొక్క దివ్య రూపం అన్నమాట. పరిణమతి ఎలా అంటే మారిపోతోంది, రంగులోకి మారిపోతుంది, వేరొక రూపంలోకి, వేరే రూపాన్ని పొందుతోంది అని అక్కడ. ఇక్కడ నిజంగా మారిపోవడం అంటే మారిపోవడం కాదు, చూసే వాళ్ళకి అలా కనిపిస్తోందని ఒక అద్భుతమైన కల్పన చేస్తున్నారు ఆయన. మాణిక్య అంటే ఎర్రటి కెంపు వలె ప్రకాశించే అని. మాణిక్యం అంటే రూబి అంటాం కదా, అత్యంత విలువైనటువంటి ఎర్రని రత్నం అన్నమాట. ఇది డార్క్ రంగు అనమాట, గాఢమైన ఎరుపు, దివ్యమైన కాంతి ఉంటుంది. వపుష శరీరము కలదానిగా అని. అంటే దీని అర్థం ఈ పాదానికి అమ్మవారి ఎర్రటి నాలుకపై కూర్చోవడం వల్ల స్వభావ సిద్ధంగా ఉండేటువంటి స్ఫటికల్లా స్వచ్ఛమైన తెల్లని కాంతి కలిగినటువంటి ఆ సరస్వతీదేవి రూపం కాస్త ఎర్రటి మాణిక్యమణితోటి చేసిన విగ్రహంలాగా కెంపుల శరీరం కలిగిన దానిలా మారిపోతోందిట. ఇంకా చెప్పాలంటే శంకరాచార్యుల వారి కవితా చాతుర్యానికి, దేవి ఉపాసన శక్తికి పాదం ఒక పరమావధిమట. మరి ఇందులో ఉండేటువంటి అద్భుత రహస్యాలు ఏంటంటే తెలుగు ఎరుపుగా మారే అద్భుతాన్ని చెప్పారు ఇక్కడ. ద డివైన్ రిఫ్లెక్షన్ అంటారు ఇక్కడ. అంటే తెలుగు ఎరుపుగా మారిపోతుంది. సాధారణంగా సరస్వతీదేవి అనగానే మనకు శ్వేత వస్త్రధారిణి, స్ఫటికమాల ధరించిన తెల్లని తల్లి మనకు గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఆమె లలితాదేవి నాలుకపై కూర్చుంది కనుక అమ్మవారి నాలుక మన ముందు చెప్పుకున్నట్లు నిరంతర శివనామ జపం వల్ల ఎర్రటి మందార పూల ప్రకాశిస్తోంది. స్వచ్ఛమైన తెల్లని స్ఫటికంపై ఎరుపు రంగు కాంతి పడితే ఆ స్ఫటికం కూడా ఎర్రగా మెరుస్తుంది కదా అని చెప్పారు. అలాగే అమ్మవారి నాలుక యొక్క దివ్యమైన ఎరుపు రంగు కాంతి సోకడం వల్ల ఆ తెల్లని సరస్వతీదేవి కాస్త ఎర్రని మాణిక్య సరస్వతిలా దర్శనమిస్తోంది అని ఇక్కడ శంకర్లు చెప్తున్నారు. దీని అంతరార్థం ఏంటంటే ఇక్కడ కేవలం రంగుల ఆట కాదండి ఇదేమి, ఇక్కడ ఒక గొప్ప తత్వం దాగి ఉంది. సరస్వతి అంటే జ్ఞానం, మరి లలితాంబిక అంటే పరాశక్తి. జ్ఞానం స్వచ్ఛమైనది, మరి అది స్ఫటికల్లా నిర్మలంగా ఉంటుంది. కానీ ఆ జ్ఞానానికి జీవం, శక్తి, తేజస్సు ఇచ్చేది ఎవరు? ఆ పరాశక్తి. అందుకే సరస్వతి కూడా అమ్మవారి సమీపంలో ఉండి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది అని అట్లా మనకి చెప్తున్నారనమాట. ఇకపోతే ఇంకొక అద్భుత రహస్యం ఏంటంటే మాణిక్య వపుష. ఇదో ఒక తాంత్రిక రహస్యం అండి. శ్రీ విద్యాపాసనలో మనకి మాణిక్య సరస్వతి లేక నీల సరస్వతి అంటారు కదా, వాటి రూపాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట. వాక్ సిద్ధిని, తిరుగులేని బుద్ధి బలాన్ని ప్రసాదించే ఆ శక్తి ఈ మాణిక్య సరస్వతి రూపానికి ఉంటుందట. మరి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల, ఆమె వాక్కుల వల్ల సరస్వతీదేవికి ఒక కొత్త రూపం, కొత్త కాంతి వస్తోంది అని చెప్పడం ద్వారా లలితా పరమేశ్వర సకల దేవతలకు, శక్తులకు మూలాధారమైనటువంటి పరాశక్తి అని శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి నిరూపించారండి. మరి దీనివల్ల మనం అందరం తెలుసుకోబోయే పరమార్థం ఏంటంటే, మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి సాన్నిధ్యంలో ఉంటే వారి గుణాలు, వారి రంగు మనకి అబ్బుతాయి. సరస్వతీదేవి అంతటి తల్లి జగన్మాత నాలుకను ఆశ్రయించి మాణిక్యమణిలా మారిపోయింది కదా. మరి సామాన్యులమైన మనం కూడా ఆ జగన్మాత చరణాలను ఆశ్రయిస్తే గనక మనలోని అజ్ఞానం అనే మలినాలన్నీ తొలగిపోయి మన జీవితాలు కూడా మాణిక్యంలా ప్రకాశిస్తాయి అనడంలో
ఎలాంటి సందేహం లేదనమాట. అందుకే శంకర్లు మనకి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇకపోతే ఈ శ్లోకం మొత్తం భావార్థం ఏంటంటే, ఇందులో అసలు శంకర్లు అమ్మవారి నాలుకను గురించి వర్ణిస్తూ వచ్చారండి. నాలుక సహజంగా ఎర్రగా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన కారణాలు లేవు అందరికీ. కానీ అమ్మవారి నాలుక ఎర్రగా ఉండడానికి కారణంట, ఆమె ఎల్లప్పుడూ పరమశివుని లీలలు, కథలు, మహిమలు మొదలకుండా మళ్ళీ మళ్ళీ జపిస్తూ పాడుతూ ఉండడం అంట. సహజంగా లీలలు మహిమలు చేసేటప్పుడు ఎలా ఉంటాట శంకరుడు? ఎరుపు రంగులో ఉంటాట. మనం దేని గురించి ఆలోచిస్తే అదే మారుతాం కాబట్టి ఎల్లప్పుడూ శంకరుని గురించే మాట్లాడేటువంటి నీ నాలుక కూడా ఎర్రగా ఉందని ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట. ఒక పనిని మనం ఎంతో ఇష్టంతో తన్మయత్వంతో చేసినప్పుడు మన ముఖం ఎలా వెలిగిపోతుందో, అమ్మవారు శివనామ స్మరణ చేస్తున్నప్పుడుట ఆమె నాలుక కూడా అంత తేజస్సుతో ఎర్రటి కాంతితో మెరిసిపోతోందని దీని భావం అనమాట. అంతేకాదు ఆ ఎరుపు ఎలాంటిదంటే దాని దగ్గర ఉన్న వారిని కూడా ఎర్రగా మార్చేస్తుందిట. అందుకే అమ్మవారి నాలుక చివర్లో నిత్యం నివాసం ఉండేటువంటి సరస్వతీదేవి స్వచ్ఛమైన తెల్లటి వర్ణంలో ఉంటుంది కదా. కానీ అమ్మ నీ నాలుక వర్ణం పడి ఆ సరస్వతీదేవి కూడా ఎర్రటి మందార వర్ణంలోకి మారింది అని వర్ణించారండి శంకరులు. ఎంతటి రమణీయమైన వర్ణనండి. మనలో కూడా అటువంటి సచ్చింతన రావాలి మనందరికీ. అంటే ఎల్లప్పుడూ మంచి మాటలు మంచి విషయాలు మాట్లాడుతూ ఉండాలని శంకర్లు ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన మలుపు కూడా ఉంది. నాలుక చివర ఉండే సరస్వతీదేవి అంటే జ్ఞానానికి ప్రతీక ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కానీ అమ్మవారి శివనామ జపం వల్ల వచ్చినటువంటి ఎరుపు రంగు ఆ సరస్వతీదేవిపై పడి మాణిక్యం అంటే ఎరుపు రంగులా మార్చేసిందట ఆమెని. దీని అర్థం కేవలం జ్ఞానం అంటే తెలుగు ఉంటే సరిపోదు. ఆ జ్ఞానానికి శివభక్తి లేదా శివతత్వం ఎరుపు అనమాట తోడైనప్పుడే అది మాణిక్యంలాగా విలువైనదిగా అప్పుడు దానికి విలువ వస్తుంది అని ఇక్కడ చెప్పడంలో అంతరార్థం అనమాట. అది అప్పుడు మాణిక్యంలా విలువైనదిగా మారుతుంది అని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అదండి ఈ పవిత్ర శ్లోకం వెనుకొండేటువంటి దివ్య రహస్యము ఇంకా భావార్థము. మరి అమ్మవారి వాక్ వైభవాన్ని శివభక్తిని శంకరాచార్యుల వారు ఎంత రమణీయంగా మనకందరికీ అందించారో విన్నారు కదా. మరి సాక్షాత్ ఆ చదువుల తల్లి సరస్వతీదేవిని సైతం తన వాక్ కాంతితోటి మాణిక్యమణిలా మార్చి వేసేటువంటి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి దివ్య వైభవాన్ని తెలుసుకోవాలి మనం అందరం. ఏ నోరైతే పరదోషణకు దూరంగా ఉంటుందో, ఏ నాలుకైతే నిరంతరం భగవన్నామస్మరణతో పవిత్రమవుతుందో ఆ నాలుకపై ఆ తల్లి కామాక్షీదేవి వాగ్దేవత సమేతంగా కొలువై ఉండి తీరుతుందని ఈ శ్లోకానికి మనకి ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. మరి మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని కనీసం ఒక్కసారైనా పారాయణ చేయించండి. మీ పిల్లల్లో తిరుగులేని మేధోశక్తి, అపారమైన వాక్చాతుర్యం, సకల విద్యాబుద్ధులు సిద్ధిస్తాయండి. మరి సరస్వతి జ్ఞాన స్వరూపిణైతే గనక ఆ జ్ఞానానికి జ్యోతి ఆ లలితా పరమేశ్వరి. మరి ఆ సర్వమంగళ స్వరూపిణి కరుణామయైనటువంటి ఆ అమ్మవారు మీ కుటుంబంపై సదా తన అనుగ్రహ వీక్షణాలను ప్రసరింపజేసి మీ వాక్కులో నిలచి సకల విజయాలను చేకూర్చాలని ఆకాంక్షిస్తూ జై జగదంబ. స్వస్తి.